ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యలో కొన్ని కీలక మార్పులు జరగనున్నాయి. 2025-26 విద్యా సంవత్సరం నుంచి తీసుకురానున్న సంస్కరణలకు విద్యా ఐటీ శాఖ మంత్రి ఆమోదం తెలిపారు. మొన్న జరిగిన ఇంటర్మీడియట్ బోర్డు విద్యా మండలి 77వ సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచేలా కొన్ని కీలక నిర్ణయాలను అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి ఎన్సీఆర్టీ సిలబస్ను అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్లో ఇకపై ఎంబైపీసీ గ్రూప్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఎంబైపీసీ గ్రూప్ చదవటం వల్ల విద్యార్థుల్లో మెడికల్, ఇంజనీరింగ్ రెండింటికి అర్హత సాధిస్తారు. ఈ వెసులుబాటు ద్వారా విద్యార్థులు నీట్, జేఈఈ పరీక్షలు రెండూ రాయటానికి అర్హత పొందుతారు. గతంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రద్దు చేయాలి అనే ప్రతిపాదనపై వచ్చిన సూచనలు, సలహాలు పరిశీలించిన ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షా విధానం లేకపోవటం వల్ల విద్యార్థుల్లో నిర్లక్ష్య ధోరణి పెరిగే ప్రమాదం ఉందని గమనించి విద్యార్థుల్లో ఆలోచన విధానాలు మార్పులను పరిగణలోకి తీసుకుని ఈ పరీక్షలు రద్దు చేయాలి అనే ప్రతిపాదనను కొట్టివేస్తూ ప్రథమ సంవత్సరం పరీక్షలు యథావిధిగా జరపాలని బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగానే విద్యార్థులు 6 సబ్జెక్టులతో ఎంబైపీసీ కోర్స్ చదువుకునే అవకాశం కల్పించారు. ఇందులో 4 గ్రూప్ సబ్జెక్టులతో పాటు 2 భాషా సబ్జెక్టులు చదవాల్సి ఉంది. అందులో ఆంగ్లం తప్పనిసరిగా చదవాలి. అయితే రెండో భాషా సబ్జెక్టుకు బదులు ఎంబైపీసీ విద్యార్థులు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ స్థానంలో జీవశాస్త్రం చదువుకోవడానికి వెసులుబాటు కల్పించింది. లేదా ఎంబైపీసీ విద్యార్థులు భాషలు లేదా సైన్స్, హ్యుమానిటీ విభాగాల్లో 24 సబ్జెక్టుల్లో దేనినైనా చదువుకోవడానికి అవకాశం కలిగి ఉంటారు. ఇకపై ఇంటర్మీడియట్ బోర్డు ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారం మార్చిన కొత్త పాఠ్యపుస్తకాలను ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. Let's subscribe for more details.